19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆమేన్. ముందుగా దేవాదేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన అందరికి కూడా మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. పాస్టర్ గారు చెప్పినట్టుగా గుడ్ ఫ్రైడే అంటే ఈ రోజునే మంచి శుక్రవారం ఎందుకన్నారంటే, మన పాపముల కోసం, సర్వమానవాళి యొక్క పాపముల కోసం, అపరాధముల కోసం ఆయన చనిపోయి మన పాపము నుంచి, మనం చేసిన పాపముల నుంచి మనల్ని రక్షించాడు. కాబట్టి మనకి ఈ శుక్రవారం మంచి శుక్రవారం అయింది. పాస్టర్గా చెప్పినట్టు మేము అంత బాగా చెప్పలేం, కానీ ఏదో విన్నట్టు కొంచెం నటించండి, మేము కూడా కొంచెం సాటిస్ఫై అవుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్టుగా, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ శిలువలో పలికిన 3వ మాట అనేది, మరి ఇది మొత్తం చూసినట్లయితే ఈ వాక్ అంతా కూడా ప్రేమ వాక్ కింద కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తల్లి ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరు. అట్టి ప్రేమను దేవుడు మనకి ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా దేవుడు మరువలేదు తల్లిని. ఎందుకంటే ఇక ఈ లోకంలోనికి రావడానికి అందరం కూడా ఎలా వస్తామండి? ఒక తల్లి ద్వారానే మనము వస్తూ ఉంటాం. ఆ రీతిగానే మరి దేవుడు మరియమ్మ గారిని వారి యొక్క గర్భాన్ని ఏర్పరచుకున్నారు. ఆ రోజుల్లో అంట మెస్సయ్య పుడతాడు అనేసి ముందుగానే ప్రవచించారు. పలానా టైంలో, పలానా రోజున, పలానా వంశంలో పుడతారనేసి ముందుగానే ప్రవచించినట్టుగా అప్పుడున్న కన్యకులందరూ కూడా నా గర్భాన్ని పుట్టాలనేసి వాళ్ళందరూ కూడా ఎంతగానో కనిపెట్టి కన్యత్వంలో చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండేవారండి. ఆ రీతిగా అయితే అందరినీ దేవుడు చూడలేదు, కానీ మరి మరియమ్మ గారు కన్యత్వంలో కూడా ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా ఆవిడ ఉండడం చూసి నిష్కళంకమైన హృదయము కలిగిన ఆవిడగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేదానిగా ఆవిడ ఉండడం వలన, ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే, ఇప్పుడు ఆయన ఇప్పుడు కనిపించాడంటే ఆవిడ ప్రార్థనలో ఉండగానే ఆయన దర్శించాడు. ఆ రీతిగా ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు ఆవిడ ఎంతగానో దేవుని దూత, గాబ్రియల్ దూత వచ్చి ప్రత్యక్షమై, మనం క్రిస్మస్ వర్తమానాల్లో వింటూ ఉంటాము. ఆ రీతిగా దేవుడు ఆయన మరణం కూడా ఒక ప్రత్యేకత, ఆయన జననం కూడా ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే మానవులందరూ వచ్చినట్టుగా ఆయన రాలేదు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆయన గర్భం ధరించింది ఆవిడ. ఆ రీతిగా ఈ లోకానికి వచ్చారు. అలాగే మరణం కూడా మనం ఎవరమన్నా మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ ద్వారానో, లేదంటే మామూలు సహజ మరణంగానో, లేదంటే ఏ వ్యాధి ద్వారానో చనిపోతాం తప్ప ఎవరం కూడా సిలువ వేయబడి చనిపోయిన పరిస్థితి ఎవరికీ ఉండదు. కాబట్టి ఆయన జననము ప్రత్యేకమే, ఆయన మరణము కూడా ప్రత్యేకమే. ఆయన దేవాతి దేవుడు కాబట్టి ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన చనిపోయిన ముందు వరకు కూడా క్రీస్తు పూర్వము అనే వరకు, తర్వాత క్రీస్తు శకం అన్నారు. ఇది ఇప్పుడున్న రోజుల్లో మారుద్దామని చూస్తున్నా, కానీ ఆదివారం సెలవు మారుద్దామని చూస్తున్నారు. కానీ ఇది మార్చడానికి, ఇది తరతరాల నుంచి వస్తున్నది కాబట్టి మార్చలేరు. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఈ లోక అధిపతి కాబట్టి వాడు ఎంతసేపు కూడా ఆయనకు మహిమ రాకూడదనేసి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన మహిమ స్వరూపుడి మనం కాబట్టి ఆయన కార్యాన్ని ఆయనే జరిగించుకుంటూ ఉంటాడు. ఇది మనకి ఎవరు చెప్పినా కానీ మనం ఇప్పుడు హిస్టరీ చదివిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనకి ఎంతసేపు కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము, ఆ రాజులు పరిపాలించారు, ఈ రాజులు పరిపాలించారు అంటారు తప్ప మరి దీన్ని బట్టి మనకి అప్పుడు నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని,
క్రీస్తు క్రీస్తు అంటున్నారు, యేసుక్రీస్తు అని అంటావా అంటే తెలియని పరిస్థితి అనమాట. అలాగే ఇప్పుడు కొంతమంది కూడా తెలియని పరిస్థితి. క్రీస్తు పూర్వం మన యేసుక్రీస్తునండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నుంచి కూడా శకము పూర్వము కింద వచ్చింది. అదే రీతిగా సామెతల్లో 23-22 అధ్యాయంలో చేసినట్టుగా చదువు. సామెతలు 23-22. నీ తల్లి యొక్క ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకని సామెతలు చెప్తుంది. అదే రీతిగా ఈయన ఇప్పుడు మరియమ్మ గారు ఏంటంటే ఆవిడ ఒక్కతే సిలువ దగ్గర నిలబడి ఉంది. అది అంతా చాలా దారుణమైన పరిస్థితి. అది ఎందుకంటే మనకంటే మన బిడ్డల ముందు ఆమె యొక్క బిడ్డ చనిపోతుంటే ఎంతో బాధాకరమైన విషయం. అలాంటిది అలా చూస్తున్నప్పుడు ఆవిడ ఏమనుకుంటుందంటే, నేను ఈ చేతులే కదా ముద్దాడింది, ఈ నొసటనే కదా ముద్దాడింది, ఇవన్నీ కూడా ముళ్ళ కిరీటంతో మేకులతోనే దిగబడ్డాయి అని ఎంతో బాధపడుతున్న సమయంలో ఆవిడ ఎంతో బాధతో ఉంటుండగా ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయన ఏం చేశాడంటే తల్లి కోసం ఆలోచించాడు అనమాట. తల్లి కోసం ఆలోచించి తన బాధ్యతను, తన భూమి మీద ఉంటే తన బాధ్యతను తను నెరవేర్చును, కానీ ఆ బాధ్యతను తన ప్రేమించిన శిష్యుడైన, ఎవరైనా ప్రేమించిన శిష్యుడు యోహాను గారికి అప్పగించారనమాట. ఎందుకంటే తనలో ఉన్న బాధ్యత ముందు చూసుంటానమాట. ఇతనికైతే ఇతను మాత్రమే కరెక్ట్. ఎందుకంటే మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఆయనకు యోహాను మాత్రమే అందులో ఒక మంచి లక్షణం కలిగి తల్లిదండ్రులను ప్రేమించగల లక్షణం కలిగి ఉన్నాడు అనేసి ఆయన ఆ బాధ్యతను యోహాను గారికి అప్పగించారు. ఆయన కూడా తన సొంత తల్లిగానే చేర్చుకుని ఆవిడ్ని ఆదరించడం జరిగింది. తల్లి విషయంలో ఎంతో బాధ్యతగా ఆయన ఉన్నాడనమాట. అదే రీతిగా ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన బట్టి నేను ఎక్కువగా ఆయన వీడియోలు చూడడం వల్ల ఒక చిన్న విషయాన్ని నేను గమనించగలిగానండి. ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ తల్లి వింటే ఎంతో ప్రేమ ఆయనకి. ఆయన అమెరికా నుంచి కూడా ఆవిడకి బాగాలేదనేసి తల్లి కోసం నేను వచ్చాననేసి ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఆ రీతిగా ఇప్పుడు యేసయ్య కూడా యవన ప్రాయంలోనే చనిపోయారు. ఆయన కూడా యవనంలోనే చనిపోయారు. ఈయన 33.5 సంవత్సరాల్లో ఆ సేవనంతటిని కూడా ఎంతో రుద్దులు చేసి ఆ సేవనంతా కూడా ఆయన చేశారు. ఈయన కూడా ఈ 45 సంవత్సరాల్లో అంటే 20వ సంవత్సరంలో ఆయన రక్షించబడ్డారు. అప్పటి నుంచి సేవ చేసి ఆయన యవనంలోనే ఆయన చనిపోయారు. ఈ రీతిగా దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఏ రీతిగా చనిపోయినప్పటికీ కూడా మనము బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే శరీరం చంపువానికి కాదు, ఆత్మ చంపువానికే మనం భయపడాలి. ఆ రీతిగా మనం ఇప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నామండి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ యొక్క గుర్తులు మనకే కనబడుతూ ఉన్నాయి. నేను ఇంకొక లోకా సువార్త 2:29-30 ప్రవచనం నెరవేర్పు కూడా నేను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తానండి. ఇంకెంతో చెప్పాలని కానీ టైం లేదు. మరి లోకా సువార్తలోని ఏమంటుందంటే నేను చదవద్దు, చెప్పేస్తాను. అది సుమియోన్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే అక్కడ సున్నతి చేయడం అంటే యూదుల ఆచారం ప్రకారం, శుద్ధీకరణ ఆచారం ప్రకారం దేవాలయానికి వెళ్ళి 7వ దినాన్ని సున్నతి చేయాలన్నమాట. ఆ రీతిగా సున్నతి చేయడం కోసం అక్కడికి వచ్చినప్పుడు సుమియోను ఎంతగానో ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన మనకు కనబడుతూ ఉంటుంది అక్కడ. అయితే మరియమ్మ గారితో అంటారనమాట, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని వెళ్ళిపోతుంది అనేసి అంటారు. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నాను. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీకు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నిన్ను కనులారా చూచిది అన్నాడు. అలాగే మళ్ళీ ఆవిడతో ఏమన్నాడంటే,
ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్ అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాసాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకెళ్ళిపోనని మరి అమ్మగారితో చెప్తారనమాట. ఈ యూదులకి ఈయన యోధా వంశంలో పుట్టినవాడు కనుక ఈయన ఏం చేయాలంటే సున్నతి చేయించుకోవాలి. నేను ఈ విషయంలో తల్లి యొక్క బాధ్యత కనబడుతుంది. అదే రీతిగా నేను కొంచెం ఒక 5 నిమిషాలు తీసుకున్నా కానీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పేసిన నా వాక్యాన్ని నేను ముగిస్తాను. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24, 25, 26 అండి. ఇది ఇక్కడ ఏంటంటే సున్నతి విషయం. ఇప్పుడు మోషే గారు ఏంటంటే అప్పటికే దేవుడు పిలుచుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి. మరి ఆయన నేను రాను నా నోటి మాంజము అనేసి చెప్తున్నా సరే నేను నిన్నే ఏర్పరచుకున్నాను నువ్వే రావాలనేసి చెప్తున్నప్పటికీ కూడా అతను వినిపించుకోకుండా నీ చేతికర్రని తీసుకొని నేను అద్భుతాలు చేస్తాను, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అయితే ఇంతగా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు చంపడానికి కత్తి ఎంత తీశాడండి? ఎందుకు తీశాడండి? మరి ఇంత నిన్ను ఏర్పరచుకున్నాను ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి వెళ్తున్నాను అనేసి అన్నా సరే మరి కత్తి దూసి చంపాలనేసి అనుకున్నాడు. ఇది మన బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చే డౌట్ ఇదేంటి మోషే గారిని ఏర్పరచుకోవడం ఏంటి, మళ్ళీ ఈయన్నే చంపడం ఏంటి అనేసి మనకే డౌట్ వస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారానే మనము దాన్ని పొందుకోగలమంట. మనకు ఆ డౌట్ వచ్చినప్పుడు ఏ సేవకుల ద్వారానో ఏ వాక్యం వింటున్నప్పుడో మనకి దానికి జవాబు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది సత్యవాక్యం, జీవవాక్యం. లేనిపోని కల్పితకరమైన కథలు దీనిలో ఉండవు అనమాట. రియల్గా జరిగినయే ఇందులో రాయబడేవాళ్ళు కాబట్టి. అయితే మోషే పుట్టుక ఏంటంటే ఆయన లేవీయుడిగానే పుట్టాడు. కాకపోతే ఆయన పెంపకం ఎక్కడికి వెళ్ళిందంటే ఐగుప్తు స్త్రీ పెంచింది. 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత అతను ఒకరిని చంపడం భయపడి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మిద్యానికి వెళ్ళిపోయాడు. అక్కడలో వివాహం జరగడం, అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా కాయాడు. ఇతనికి ఏంటంటే ఇతను కూడా లేవీ వంశస్థుడు, అంటే ఇశ్రాయేలీలే. ఇశ్రాయేల్ ఏం చేయాలండి? వాళ్ళ పిల్లలకే సున్నతి చేయాలి. సున్నతి మరి ఈయన పిల్లలకి సున్నతి చేశాడా? మర్చిపోయాడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఐగుప్తు యొక్క సాంప్రదాయాలు వాటితో పెరిగాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత భయంతో అక్కడ తన ఇత్రో మామ దగ్గర ఉన్నాడు. ఎప్పుడు వాళ్ళకి వివాహం జరగడం, పిల్లలు పుట్టాడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇతను కొంచెం సెటిల్ అవ్వడం, దేవుడు పిలవడం రావడం. ఈయన తర్వాత ఈయనకి పిల్లలకి సున్నతి చేయించలేదు. సున్నతి చేయించకపోయేసరికి ఆ త్రోవలో ఖడ్గంతో పట్టుకుని నేను చంపేస్తాననే సందే. అప్పుడు తెలివిగా సిప్పోరా అన్యురాలైనప్పటికీ కూడా తన గ్రహించిందనమాట. అంటే వివేచన ఆత్మను దేవుడు అక్కడ గ్రహించాడు. ఎందుకంటే తన సేవకులను చంపడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి తన భార్య అనే సిప్పోరాకి తనకు మంచి ఆలోచన ఇచ్చి అక్కడున్న వాడి అయిన రాయి తీసుకుని సూదైన రాయితో తన కుమారుడికి సున్నతి చేసి ఆ రాయిని అక్కడ పడవేసిన తర్వాత అప్పుడు వెంటనే ఆ దూత ఆ త్రోవ నుంచి తొలగిపోయింది అనమాట. సున్నతి అనేది ఇశ్రాయేళ్లకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే మరియమ్మ గారు కూడా సున్నతి చేయడానికి దేవాలయానికి తీసుకెళ్ళడము జరిగింది. మరి ఈ చిన్ని వాక్యము మన వినికుల్లో దేవుడు దీవించిన గాక.